లేచి లేవడంతోనే మీ రోజు తుమ్ములతో మొదలవుతున్నది అని అంటే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే చాలా మందికి కంప్లైంట్ ఉంటుంది. తుమ్ములు ఒకటే కాదండి, దాంతోపాటు కొందరికి ముక్కు కారిపోతూ ఉంటుంది, ముక్కు బంద్ అయిపోతుంది, లేదంటే దురదలా వచ్చేస్తూ ఉంటుంది. ఇది జలుబా అంటే కాదు, ఇన్ఫెక్షనా కాదు. ఏంటిది? అలర్జిక్ రైనైటిస్ అని అంటారు. అలర్జిక్ రైనైటిస్ అని అంటే బేసికలీ మీ బాడీ కొంచెం ఓవర్ రియాక్ట్ అవుతున్నది అని అర్థం అనమాట. కొన్ని మెటీరియల్స్కి జనరల్గా డస్ట్ అనేది గాలిలో ఉంటుంది, పాలెన్ అనేది ఉంటుంది, చల్లగాలి అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అందరికీ అది సమానంగానే ఉంటుంది. కానీ కొందరు బాడీ మాత్రం వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ రియాక్ట్ అయిపోవడం వల్ల వాళ్ళ బాడీ ఏంటంటే అమ్మో ఇది ఒక ప్రమాదకరమైన వస్తువు, వెంటనే దీన్ని మనం బాడీలోంచి బయటికి పంపించేయాలి అని అనుకుంటుంది. అలాంటప్పుడు ఏంటవుతుంది? హిస్టమైన్స్ అనే కొన్ని రకాలైన కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ హిస్టమైన్ ప్రొడ్యూస్ అవ్వగానే బాడీ ఏం చేస్తుందంటే తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి, ముక్కు కారిపోతుంది, ముక్కు బంద్ అయిపోతుంది. ఇవన్నీ ఎందుకు అని అంటే ఈ ఫారెన్ మెటీరియల్ ఏదైతే ప్రమాదం అని అనుకుంటుందో బాడీ, దాన్ని బాడీలోంచి బయటికి పంపించడానికి. అలోపతిలో జనరలీ ఈ హిస్టమైన్ ప్రొడ్యూస్ అవ్వగానే యాంటీ హిస్టమిన్స్ అనే కొన్ని రకాలైన మెడిసిన్స్ వాడడం వల్ల ఈ హిస్టమైన్ బాడీకి కనబడదు, దానివల్ల తుమ్ములు అవన్నీ రావడం మానేస్తాయి. కానీ ఎంతసేపు పనిచేస్తుంది యాంటీ హిస్టమైన్ అనేది? ఒక 2 నుంచి 3 రోజులు పనిచేస్తుంది, దాని తర్వాత మళ్ళీ నార్మల్. కానీ హోమియోపతిలో ఈ అప్రోచ్ ఉండదు. జనరలీ ఆ బాడీ ఏదైతే ఓవర్ రియాక్ట్ చేస్తుందో దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఇక్కడ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అని ఉంటాయన్నమాట. చాలా డీప్ యాక్టింగ్ మెడిసిన్స్ ఉంటాయి, డీటెయిల్డ్ కేస్ టేకింగ్ అనేది తీసుకోవాలి. అక్యూట్ మెడిసిన్స్ అని ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 300-400 రకాలైన మెడిసిన్స్ ఉన్నాయి. చాలా లక్షణాల బేసిస్ మీద మెడిసిన్స్ మారిపోతాయి. నేను కామన్గా యూజ్ చేసే 3 మెడిసిన్స్. ఒకటి ఎలియం సెపా అండి. ఎలియం సెపా వాడాలి అని అంటే జనరలీ తుమ్ములు ఎక్కువ ఉంటాయి, దాంతోపాటు ముక్కులోని మంటగా ఉంటుంది, వాటర్ లాగా అలా ముక్కు కారిపోతూ ఉంటుంది. వీళ్ళకి ఎలా ఉంటుందనంటే క్లోజ్డ్ రూమ్లోని ఎప్పుడైనా సరే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఓపెన్ ఎయిర్లోకి వెళ్ళారు అని అంటే వాళ్ళకి కొంచెం ఫ్రీగా హాయిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. లేదు, సబాడిలా అనే మరొక మెడిసిన్ ఉంటుంది. దీంట్లోనే ఏంటంటే వాళ్ళకి తుమ్ములు చాలా గట్టిగా వస్తూ ఉంటాయి. ఎస్పెషలీ చల్లగాలి వల్ల ఈ సబాడిలా పేషెంట్స్ ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళకి ముక్కులో మంట అది ఉండదు, కానీ దురదగా అనిపిస్తూ ఉంటుంది. లేదు, నక్స్వామిక అనే మరొక మెడిసిన్ ఉంటుంది. ఈ నక్స్వామిక పేషెంట్స్కి పగలపూట ఎక్కువగా తుమ్ములు వస్తూ ఉంటాయి. అండ్ వీళ్ళకి ఎలా ఉంటుందంటే రోజంతా వాళ్ళకి ముక్కు కారిపోతూ ఉంటుంది. సాయంకాలం అయిన దగ్గర నుంచి ముక్కలా బ్లాక్ అయిపోతూ ఉంటుంది. రాత్రి పడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ వీళ్ళకి క్లోజ్ రూమ్లోని కొంచెం వామ్గా వెచ్చగా ఉన్నది అని అంటే కంఫర్టబుల్గా అనిపిస్తూ ఉంటుంది. ఓపెన్ ఎయిర్లోకి వెళ్ళారు అంటే ఇబ్బంది ఎక్కువ పడుతూ ఉంటారు. ఈ లక్షణాల బేసిస్ బట్టి ఈ మూడిట్లో మీకు ఏ మెడిసిన్ ఎక్కువ సూట్ అవుతుందో ఒకసారి ఆలోచించుకుని, అది 30 పొటెన్సీలోని రోజుకి 3 సార్లు ఒక వారం రోజుల పాటు 5 మాత్రలు చెప్పని వేయండి. జనరలీ కొంచెం రిలీఫ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. లేదు అని అంటే ఎక్కువ రోజులు వాడద్దు, మీ ఇంటి దగ్గర ఉండే హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. లేదు, మా దగ్గర నుంచి అయినా ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మెడిసిన్స్తో పాటు మీరు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా గ్యారంటీగా చేయాలి. నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. సర్వే జన సుఖినో భవంతు.